ఫుట్బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరపున మికెల్ ఒజర్బయాల్ డబుల్ గోల్స్ చేయగా పెడ్రో పోరో మరో గోల్ సాధించాడు. దీంతో ఈ వరల్డ్ కప్ లో కెమికల్ తన గోల్స్ సంఖ్యను 4కు పెంచుకున్నాడు. ఇక డిఫెండర్ పెడ్రో పోరో రైఫిల్ హెడర్ షాట్తో బంతిని గోల్స్ పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని 3కు పెంచాడు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. పటిష్టమైన డిఫెన్స్ తో ఆస్ట్రియాను కేవలం 5 షాట్స్కి పరిమితం చేసింది. ఫుట్బాల్ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో స్పెయిన్ 1 కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. 1994 తర్వాత స్విట్జర్లాండ్ పై 3-0తో గెలిచింది. లామినే యమాల్, పౌకు బార్సి వంటి ఇద్దరు టీనేజర్లు ఉన్న ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఈ ఇద్దరు గతంలో బ్రెజిల్ దిగ్గజం పీలే, జోస్ అల్టాఫిని పేరిట ఉన్నటువంటి 68 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఈ టైంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఫుట్బాల్ టోర్నమెంట్లో 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వని గోల్ కీపర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్నాడు సైమన్. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరపున మికెల్ ఒజర్బయాల్ డబుల్ గోల్స్ చేయగా పెడ్రో పోరో మరో గోల్ సాధించాడు. దీంతో ఈ వరల్డ్ కప్ లో కెమికల్ తన గోల్స్ సంఖ్యను 4కు పెంచుకున్నాడు. ఇక డిఫెండర్ పెడ్రో పోరో రైఫిల్ హెడర్ షాట్తో బంతిని గోల్ పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని 3కు పెంచాడు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది.